ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడి పోవచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు తప్పిచేత జ్వరపీడితులవుతున్నారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రియులరా, ఈరోజు చాలామంది ప్రజలలో ఆత్మ సంబంధమైన జ్ఞానము కొదువుగా ఉన్నది. దీనికి కారణము లోకాన్ని ప్రేమించటమే. ప్రభు వాక్యం సెలవిస్తుంది, లోకంనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు అని. దేవుని వాక్యము మీలో ఉండదు అని. ఈరోజు ఎక్కువగా మనం లోకాన్ని ప్రేమించే వారంగా ఉన్నాం. లోక సంబంధమైన ఆచారాలను స్నేహించే వారంగా ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క భక్తికి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుతూ వ్యర్థముగా ఆరాధించేవారు ఎక్కువైపోయారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇలా ఆరాధించే మనమందరం కూడా ప్రభు రాజ్యానికి చేరతామా? ప్రభువాక్యం సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారు మాత్రమే ప్రవేశిస్తారని. అంత్యదినాల్లో ఉన్న ప్రియమైన సహోదరులారా, ఈ కాలంలో దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునిచు జ్ఞానం కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి. ఆ జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుని పాదాలను పట్టుకుంటే ఆ జ్ఞానం ఆయన అనుగ్రహించి నిన్ను నిత్యత్వం వైపు నడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తి గలవాడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా జ్ఞానం కలిగిన పిల్లలుగా ఉంటారని ప్రభు పేట కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.